2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలామంది అంటే వాళ్ళ ఓలా క్యాబ్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి వచ్చేసాయి కదా. ఇండివిజువాలిటీ అనేది కొంతమంది మాత్రమే చేసుకొని వెళ్తున్నారు. అవును. ఆటో వాళ్ళకు కూడా లక్షల్లో సంపాదన ఉండాలి అని అంటే ప్రాసెస్ ఏంటి అసలు? మీరు క్వశ్చన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ దీనికి ఒక మంచి కేస్ స్టడీ ఉంది సార్. అవునా? దీనికి ఒక మంచి కేస్ స్టడీ ఉంది. ఓకే. జనరల్గా బిజినెస్ చేసుకోవడం చాలా రకాలు సార్. బిజినెస్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. అయితే చేసే బిజినెస్లో కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని అందరికన్నా డిఫరెంట్గా మీరు ఐడెంటిఫై అవ్వాలి ఇన్ ద పాజిటివ్ మేనర్. డిఫరెంట్ అంటే మళ్ళీ వల్గర్ అవ్వకూడదు. పాజిటివ్ మేనర్లో అందరికన్నా డిఫరెంట్ ఐడెంటిటీ, అంటే అబ్బా ఆటో డ్రైవర్ అంటే ఇతను, కార్ డ్రైవర్ అంటే ఇతను, లేదంటే బైక్ డ్రైవర్ అంటే ఇతను అనే విధంగా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయడం నిజానికి మీరు చెప్పినట్టు సులభమే, కష్టమేం కాదు. కానీ ఆలోచించగా ఆ పనులు జరగవు. మీరు అన్నట్టు ఆటో బిజినెస్ ఇన్ ద సెన్స్ ఆటో నడుపుకునే వాళ్ళల్లో అడ్వాన్స్డ్గా, రెగ్యులర్గా కాకుండా అడ్వాన్స్డ్గా మనం ఎలాగంటి కాన్సెప్ట్స్ తీసుకోవచ్చు అంటే, నేను ఒకసారి బెంగళూరులోని ఒక టెడ్ టాక్ వెళ్ళాను సార్. టెడ్ టాక్స్ అందరికీ తెలిసిందే. సక్సెస్ఫుల్ పీపుల్ని, మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ని తీసుకొచ్చి టెడ్ టాక్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆ టెడ్ టాక్కి ఒక ఆటో డ్రైవర్ని తీసుకొచ్చారు. కూర్చున్న వాళ్ళందరూ ఆంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, సిఈఓలు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ లెక్చర్ ఇవ్వడానికి ఒక ఆటో డ్రైవర్ని తీసుకొచ్చారు. సో ఆటో డ్రైవర్ వచ్చాడంటే ఖచ్చితంగా అతనిలో ఏదో ఒక విషయం ఉంటుంది కదా. ఎవరిని పడితే మనది టెడ్ టాక్ రారు. అతను 8th క్లాస్ వరకు చదువుకున్నాడు. 8th క్లాస్ చదువుకుంటున్న టైంలో ఒకరోజు వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోక, వాళ్ళ ఫాదర్ కూడా ఆటో డ్రైవర్ అనమాట, వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోక తిను కూడా ఆ రోజు ఆటో నడపాల్సి వచ్చింది. 8th క్లాస్ చదువుతున్న రోజుల్లోనే ఒకరోజు ఆటో నడుపుకుంటూ ఇంటికి వచ్చాడు. చదువు పెద్ద ఎక్కలేదు, ఇదేదో బాగానే ఉంది, నేను కూడా ఫుల్ లెంత్ ఆటో డ్రైవర్ అయిపోతానని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్పి బలవంతంగా ఇంకో ఆటో కొని ఆ రోజు నుంచి ఆటో తిప్పుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆఫ్టర్ ఒక 4 years 5 years తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు అందరు ఆటో డ్రైవర్స్ లాగే నా లైఫ్ని కూడా నేను లీడ్ చేయాలి, నేను కొంచెం డిఫరెంట్గా ఎందుకు ఆలోచించకూడదు, ఎక్కువ కస్టమర్స్ని ఎందుకు సంపాదించకూడదని. సో ఇనీషియల్గా ఏం చేశాడంటే, అతను బేసిక్గా చెన్నై ఆటో డ్రైవర్, ఉండేది చెన్నై లొకేషన్ అనమాట. బెంగళూరు, అన్ని ఇండియాలో చాలా స్టేట్స్లో తను టెడ్ టాక్స్ ఇచ్చాడు. చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ అయినా కూడా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక కస్టమర్ని రిటైన్ చేయడానికి ఒక బిజినెస్ మ్యాన్ ఉపయోగించే స్ట్రాటజీస్ అన్నీ కూడా తన ఆటోలో ఉపయోగించాడు. సో ముందు ఆటోలో జనాలు కూర్చుంటారు కదా, కూర్చునే పీపుల్ ఎంగేజ్ అవ్వడానికి ఒక 35 టైప్ ఆఫ్ మ్యాగజైన్స్ ఆటోలో పెట్టించాడు. సో పీపుల్ ఏంటి, వాళ్ళు డ్రైవ్ చేసే 30 minutes 20 minutesలో ఖాళీ ఉండకుండా న్యూస్ పేపర్ చదివేవారు లేదా మ్యాగజైన్స్ చదువుకునేవారు. ఒక 34-35 న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అన్నీ ఆటోలో కనబడేవి. తర్వాత ఏం చేశాడు, దీనికన్నా ఇంకా ఏమైనా ఇంటరాక్టివ్గా ఉంటే బాగుంటుందని ఒక ల్యాప్టాప్, ఒక చార్జర్ ఒక ట్యాబ్ పెట్టాడు. ఇంకొంచెం ఎంగేజ్ అవ్వడానికి, ఎవరికైనా వర్క్ ఉన్నా, మెయిల్స్ ఉన్నా చూసుకోవడానికి, లేదంటే ట్యాబ్లో ఏమైనా అప్లికేషన్స్, ఫామ్స్, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆన్ స్పాట్ జాబ్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ట్యాబ్, ల్యాప్టాప్ 2 ప్రొవైడ్ చేశాడు ఆటోలో. తర్వాత మూడోసారి ఏం చేశాడంటే, ఆటోకి చిన్న వైఫై డివైస్ని యాడ్ చేశాడు. అంటే ఆటోలో ఎవరైనా సరే ఫ్రీ వైఫై యూస్ చేసుకోవచ్చు ఆటో ఎక్కి. తర్వాత ఎప్పుడైతే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ వచ్చాయో, ఈ ఫోన్పేలు, క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మిషన్స్ ఇవన్నీ పెట్టాడు. సో జనరల్గా చూడండి, ఆటో ఇచ్చేటప్పుడు ₹1-2 దగ్గర చిల్లర తేడా వస్తుంది. ఏముందిలే నాళ్ళు వదిలేస్తాం, మనం వదిలేస్తాం. తను ఏం చేశాడంటే ఇష్యూ రాకుండా ఈ ఫోన్పే, గూగుల్ పే లాంటి ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి స్టిక్కర్స్ పెట్టాడు. ఇది కూడా ఓకే. కానీ ఒక ఆటో డ్రైవర్ దగ్గర మీరు స్వైపింగ్ మిషన్ చూసారు ఎప్పుడైనా? షాపింగ్ మాల్స్లో మాత్రమే, పెద్ద పెద్ద కంపెనీలో మాత్రమే స్వైపింగ్ మిషన్ యూజ్ చేస్తారు. ఆటో డ్రైవర్ స్వైపింగ్ మిషన్ యూజ్ చేయడు. మనం యూజ్ చేసే ₹20 ₹30 కూడా తన దగ్గర స్వైప్ చేసుకునే అవైలబిలిటీ ఉంది, క్రెడిట్ కార్డులో కానీ డెబిట్ కార్డులో కానీ. సో తన బ్యాంక్ వెళ్ళి అప్లై చేసినప్పుడు బ్యాంక్ మేనేజర్ నవ్వాడు, అసలు నీకెందుకు నేను ఇది ఇవ్వాలని చెప్పి. సో తన బిజినెస్ని కరెంట్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసి స్వైపింగ్ మిషన్ తీసుకుంటారు. కరెంట్ అకౌంట్కి స్వైపింగ్ మిషన్ ఇస్తారు, పర్సనల్ దానికి ఇవ్వరు. బిజినెస్ ఉంటేనే స్వైపింగ్ మిషన్ ఇస్తారు. తర్వాత ఏం చేశాడు, జనాలు ఇంకా ఎంగేజ్ అవ్వడానికి ఒక చిన్న LED స్క్రీన్ పెట్టించి అందులో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, OTT ప్లాట్ఫామ్స్ అన్ని లాగిన్స్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వడానికి ఒక IoT డివైస్ని యాడ్ చేస్తున్నాడు. అంటే ఒకసారి మీరు ఆటోలోకి ఎక్కారంటే మీ డీటెయిల్స్ ఫీడ్ అవుతాయి అందులో. సో రెండోసారి ఎప్పుడు ఫీడ్ అయినా మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆ ₹10 ₹20 ఇదంతాను. సో దీనివల్ల ఏంటంటే జనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు తన్ని. అరే ఫలానా
నీ పేరు లాస్ట్లో చెప్తా, ఫలానా ఆటో డ్రైవర్ వచ్చాడంటే ఆటోలో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయరా, ఇన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయరా, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఫస్ట్. ఆటో వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం అని చెప్పి తన ఆటో కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారు ఎక్కువ మంది. అట్ ద సేమ్ టైము బయట సిటీస్ నుంచి ఎవరైనా చెన్నై టూర్ విజిట్స్కి వస్తే తను 15-20 భాషల్లో హాయ్ హలో నమస్తే చిన్న చిన్న విషయాలన్నీ మాట్లాడడం 15 భాషల్లో నేర్చుకున్నాడు. 20 లాంగ్వేజెస్లో. అంటే తెలుగులో హాయ్ హలో నమస్తే ఎలా చెప్పాలి, ఊరు గురించి ఏం చెప్పాలి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. పంజాబీలో, కన్నడలో, మలయాళంలో, హిందీలో, ఇంగ్లీష్లో, అలా అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా బేసిక్గా మాట్లాడడం నేర్చుకున్నాడు. దానివల్ల ఏంటంటే కస్టమర్ ఇంట్రాక్షన్, ఏ లాంగ్వేజ్ వాడు చెన్నై సిటీకి వచ్చినా సరే తనతో మాట్లాడటం ఈజీ అనమాట. అట్ ద సేమ్ టైం ఒక్కసారి బయట సిటీస్ నుంచి ఒక కస్టమర్ వచ్చాడు అంటే వాళ్ళు రెండోసారి వచ్చినప్పుడు కూడా తనకే కాల్ చేయడం మొదలుపెట్టారు. మేము ఎక్కడున్నా పర్లేదు, నీతో మాకు ఇంట్రాక్షన్ ఈజీగా ఉంటుంది, సో మేము రైల్వే స్టేషన్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము, నువ్వు వచ్చావంటే మనకి 2 డేస్కి 3 డేస్కి ఆటో కావాలి, మనం ఆటోలోనే చెన్నై అంతా తిరిగి వద్దామని చెప్పి. సో కాల్డ్ ట్రావెల్ ఏజెన్సీస్ ప్రీమియం కార్ల కన్నా తన ఆటోని ప్రిఫర్ చేయడం మొదలుపెట్టారు జనాలు. అండ్ ఆటో ఎక్కే వాళ్ళకి రెగ్యులర్గా ఎంగేజ్ చేయడానికి చిన్న చిన్న క్వశ్చన్స్, చిన్న మొబైల్ యాప్లో అప్లికేషన్స్ అవి ఇస్తుంటాడు. మీరు ఆ క్వశ్చనరీ కనుక కరెక్ట్గా ఫిల్ చేసి ఇచ్చారనుకోండి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తాడు మీకు. ఓకే, ఇదంతా కూడా చిన్న ఆటోలోనే. సో ఎందుకు తనని టెడ్ టాక్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక కస్టమర్ని ఎంగేజ్ చేయడానికి, ఒక కస్టమర్ని రిటైన్ చేయడానికి ఏ ప్రొసీజర్స్ ఒక బిజినెస్ మ్యాన్ ఫాలో అవ్వాలో అవన్నీ కూడా ఒక ఆటో డ్రైవర్ ఫాలో అయ్యాడు. సో అందుకు తనని తీసుకొచ్చి టెడ్ టాక్లో సెషన్ ఇప్పించారు. ఎంగేజ్ చేయండి పీపుల్. నేమ్ ఏంటంటే తన నేమ్ అన్నాదురై అని. అన్నాదురై మీకు గూగుల్లో సెర్చ్ చేసినా తన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓన్లీ ఆటో. మంత్లీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి? మంత్లీ ఎర్నింగ్స్ నార్మలే సార్. రెగ్యులర్గా ఒక ఆటో డ్రైవరు 30,000-40,000 సంపాదించుకుంటే తను ఒక 60,000-70,000 రూపాయల దాకా సంపాదించుకుంటాడు. కానీ చెన్నై సిటీలో 50% ఆఫ్ ద పాపులేషన్కి అన్నాదురై ఎవరో తెలుసు. బయట సిటీస్ నుంచి వచ్చే ట్రావెలర్స్ అందరికీ తెలుసు, సెలబ్రిటీస్ అందరికీ తెలుసు, బిజినెస్ పీపుల్ అందరికీ తెలుసు అన్నాదురై. అదే బిజినెస్ చిన్న ఎక్స్టెన్షన్. మేము టెడ్ టాక్ అప్డేట్ చేశారు. మేము టెడ్ టాక్ విన్నప్పుడు అదే అనుకున్నాం, మన కార్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు, ఆటోలో ఇన్ని ఫెసిలిటీస్ ఎలా పెట్టగలిగాడని. ఒక బెంజ్ కార్ BMWలో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు, అన్ని ఫీచర్స్ని ఒక ఆటోలో పెట్టుకోగలిగాడు. అండ్ తన టెక్నాలజీకి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాడు. లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా వచ్చిందా, టూల్ ఏదైనా వచ్చిందా, అప్లికేషన్ ఏమైనా వచ్చిందా, ప్లాట్ఫామ్ ఏదైనా వచ్చిందా, ఖచ్చితంగా ఆటోలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇప్పుడు IoT డివైస్ని ఎంగేజ్ చేస్తున్నాడు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే మన డేటాబేస్ అందులో ఉండడానికి. సో మనం ఎప్పుడు పేమెంట్ చేసినా, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనుకోండి, ఆల్రెడీ ఒకసారి ఆటో ఎక్కి రెండోసారి ఆటో ఎక్కితే మీకు మళ్ళీ అందులో క్యాష్ బ్యాక్ వస్తుంది, ఈ స్విగ్గీ జొమాటో ఇచ్చిన. అదే సో ఇటువంటి అప్లికేషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఇదే ప్రొసీజర్ని చాలామంది ఫాలో అవ్వచ్చు సార్. మనం చేసేది చిన్న పనే, కేవలం ఆటో నడుపుకుంటున్నాం, కేవలం ట్యాక్సీ నడుపుకుంటున్నాం, ఇందులో మనం ఏం చెయ్యొచ్చు అన్న భయం పడాల్సిన అవసరం లేదు. తను చదువుకుంది 8th క్లాస్, అందుకే ముందు ఎడ్యుకేషన్తో స్టార్ట్ చేశాను. తను IIT IIM గ్రాడ్యుయేట్ కాదు, MBA చాయ్ వాళ్ళలాగా ఇంజనీరింగ్ చదువుకొని చాయ్ షాప్లు అవి పెట్టలేదు. లో ప్రొఫైల్ నుంచే వచ్చాడు. బట్ నలుగురికి ఇన్స్పైరింగ్గా, నలుగురిని ఇంటరాక్ట్ అయ్యే విధంగా తన మోడల్ గ్రాటిట్యూడ్ సర్వీస్ అన్నది. ఎస్. సో అది వేరే ఆటో డ్రైవర్ ఎవరైనా సరే తను స్టార్ట్ డబ్బులు అలానే తీసుకుంటున్నారు, సర్వీస్ కూడా అలానే. సో ఈ రకంగా ఒక ఇంటరాక్టివ్ బిజినెస్ మనం చేసే దాంట్లో కొంచెం క్రియేటివిటీ ఉండాలి, కొంచెం టెక్నాలజీ అలాంటివి ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అందరికన్నా డిఫరెంట్గా ఉంటాం. ఎక్కువ పీపుల్ ఇప్పుడు చూడండి, ఏ సెలబ్రిటీ వచ్చినా ఫోన్ చేస్తాడు దానికి వేరే స్టేట్స్ నుంచి, అన్న ఎక్కడున్నావు వస్తే నీ ఆటోలో. జనరల్గా సెలబ్రిటీ బెంజ్లోనే BMWలోనే తిరుగుతాడు, ఆటోలు తిరగాల్సిన అవసరం లేదు. అవును. కానీ ఇష్టపడతారు తనతో ఇంటరాక్ట్ అయ్యి సిటీ మొత్తం తిరగడానికి. సో దట్స్ హౌ హీ గ్రాబ్ ద మార్కెట్. ఆ ఐడెంటిటీని అలా క్రియేట్ చేసుకున్నాడు. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందాక మీరు ఆటో డ్రైవర్ అంటే నాకు అదే కనెక్ట్ అయింది. అవునవును, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎస్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట మీరు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుంటున్నారు, అండ్ ఏదైనా సరే బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ మీతో పాటు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ స్టార్ట్ అయ్యారు, అంటే మీతో ట్రావెల్ అయ్యి 50+ కంపెనీస్ మీతో, అది సేల్స్ వైజ్ కానివ్వండి, మార్కెటింగ్ వైజ్, బ్రాండింగ్ వైజ్, దాంతోపాటు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి స్ట్రాటజీస్ కానివ్వండి, దే ఆర్ గోయింగ్ త్రూ సుధీర్ వర్మ టీమ్, ధోనిస్ టెక్నాలజీ తోటి ముందుకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఒక సరికొత్త ఐడియాతోటి ముందుకెళ్ళాలనో, స్ట్రాటజీ తోటి ముందుకెళ్ళాలనో, కార్పొరేట్ కంపెనీని సేల్స్ డబుల్ చేయాలనేటువంటి ఉద్దేశం. మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఇలాగా నైస్ సార్. జనరల్గా మనం పీపుల్ని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళలో ఉన్న బిజినెస్ ఐడియాస్ని కానీ కాన్సెప్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికి
సర్టెన్ టైం తీసుకుంటుంది సార్ ఏ ప్రాసెస్ అయినా. మనం చూడండి వంట 10 minutesలో చేయగలమా? చేయలేము, దానికి కొంత టైం తీసుకుంటుంది. అలాగే బిజినెస్ కూడా ప్రాపర్గా టేస్ట్ రావాలంటే కొంత టైం తీసుకుంటుంది. దీనికోసం మనం 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ అట్ ద సేమ్ టైం వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సార్. 1-to-1 సెషన్లో ఏంటంటే మీరు ఈరోజు సుధీర్ గారు నాకు బిజినెస్ ఐడియా చెప్పండి అంటే, ఇప్పుడు నేను క్యాజువల్గా ఒక 10 minutesలో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను. దీన్ని మనం పేపర్ మీద పెట్టి ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా డిస్కస్ చేయాలి, చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. ఇందులో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏ లొకేషన్స్లో వర్కౌట్ అవుతుంది, అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పూల్ చేయడం ఎలా, ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే హికప్స్ ఏంటి, మన కమిట్మెంట్ ఎలా ఉండాలి, మన ప్రమోషన్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ డిస్కస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో దానికోసం మనం ఖచ్చితంగా ఒక క్లయింట్ తోటి 2 hours 3 hours టైం స్పేర్ చేయాలి. దీన్నే 1-to-1 ఇంటరాక్షన్ అంటాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ బిజినెస్ స్టార్టప్ ఐడియాస్ గురించి మాట్లాడదాం అనుకుంటే ఈ 1-to-1 కన్సల్టేషన్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ కమ్ టు ద ఆఫీస్ ఆర్ స్కైప్లో కానీ జూమ్లో కానీ ఏదో రకంగా మనం కనెక్ట్ అవ్వచ్చు. దెన్ ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ గైడ్లైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బిజినెస్. ఇది ఒక పాయింట్. సెకండ్ థింగ్, ఈ 1-to-1 కన్సల్టేషన్ కాదు అంటే మాకు పర్టికులర్ బిజినెస్ ఐడియా కాదు, ఓవరాల్గా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ది న్యూ ఆపర్చునిటీస్. అసలు మార్కెట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి అందులో మాకేం సూట్ అవుతాయి, మా బడ్జెట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాకు ఉండాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటి, ఈ 4-5 పాయింట్స్ని కవర్ చేస్తూ ఒక బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో టాపిక్స్ని మనం ఆ వర్క్షాప్లో ఎంగేజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా వర్క్షాప్ అయినా సరే అటెండ్ అవ్వచ్చు. సో బిజినెస్ పెంచాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే either 1-to-1 ఇంటరాక్షన్ కానీ లేదా వర్క్షాప్ కానీ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం July 10th ఎవరైనా కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక 3 hours ఇంటరాక్టివ్ డెమో సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరైనా బిజినెస్ గురించి, స్టార్టప్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ వర్క్షాప్కి, డెమో వర్క్షాప్కి ఇది. సో డెమో సెషన్కి అటెండ్ అవ్వచ్చు. సో కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేశారనుకోండి, మా టీం మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో ఆ వర్క్షాప్ నుంచి మనం ఫర్దర్గా మీ బిజినెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది బిజినెస్ క్లాసెస్ కావాలనుకుంటున్నారు, కొత్తగా బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఈ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి. సో July 10th. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.